తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హై డ్రామా నెలకొంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్ వద్దకి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కంచెలు తొలగిస్తామని, అసెంబ్లీ దగ్గర కంచెలు పెట్టారని ఆగ్రహించారు. అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, బయట మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా అని హరీష్ రావు కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, అసెంబ్లీలో నిజంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ హైడ్రామా అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ పై చేశారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోనే అధికార పక్షంపై విమర్శలు చేశారు. అక్కడి నుంచి వాకౌట్ చేసి వాళ్ళంతా కూడా ఆ ఎమ్మెల్యేలంతా బయటికి మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించారు. వాళ్ళని అక్కడ బ్యారికేడ్లు పెట్టి మీడియా పాయింట్కి వెళ్లకుండా ఇక్కడ మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా అటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే బయట నిరసన తెలిపారు, నినాదాలు చేశారు. ఇది సంక్షేమ రాజ్యం కాదు, ఇది కంచెల రాజ్యం అంటూ కూడా వాళ్ళు చాలాసేపు నినాదాలు చేశారు. ముఖ్యంగా ఏదైతే నిన్న నల్గొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఈ రోజు సభలో దుమారం రేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేచి మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకడానికి వెళ్ళావు అంటూ మాట్లాడతాడా, అది సంస్కారమైన అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా ఇప్పటికే ప్రజలు కేసీఆర్ షర్ట్ నింపారు, ప్యాంట్ నింపేశారు, ఇంకా ఆయన కూడా అహంకారంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నారంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే రికార్డుల నుంచి తొలగించాలని కూడా స్పీకర్ ను అడిగారు. అయితే స్పీకర్ దానికి ఒప్పుకోకపోవడంతో వాళ్ళంతా కూడా వెంబడే వాకౌట్ చేసి వాళ్ళు మీడియా పాయింట్ కు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా వాకర్స్ అడ్డుకొని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ లో మాట్లాడకూడదు, మీరు గతంలో ప్రభుత్వాన్ని నడిపారు, మీకు తెలియదా అంటూ కూడా వాళ్ళతో కూడా ఇక్కడ ఆపేసే ప్రయత్నం చేయగా వాళ్ళతో కూడా ఇక్కడ బైఠాయించి చాలాసేపు నిరసన తెలిపిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి తెలంగాణ భవన్ కి ఎమ్మెల్యేలంతా కూడా కలిసి వెళ్ళారు. అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడదామంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. మొత్తంగా చూసినట్టయితే గత అర్ధ గంట సేపు ఇక్కడ మాత్రం ఒక హైడ్రామా అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమం అసెంబ్లీలో తెలిపారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ చందు.